దానికి బదులు తను ఏం చేయాల్సిందంటే, ఇట్లా నన్ను బెదిరిస్తున్నాడు, నేను ధర్మం గురించి ఫైట్ చేశాను, ఒకవేళ ఆ వీడియో గానీ ఆ సోర్స్ గానీ బయటకు వచ్చినా గానీ మీ అందరూ నన్ను స్టాండ్ తీసుకుని ఉంటా అంటే నేను నా ధర్మం గురించే ఉంటాను అని ఒక వీడియో పెట్టి ఆ వీడియో డిలీట్ చేయకుండా ఉండుంటే, ఒకవేళ ఆ వీడియో నా అన్వేషణ గనక మళ్ళీ రిలీజ్ చేసి ఉన్నా గానీ నెగిటివిటీ నా అన్వేషణ వైపే వెళ్ళేది కానీ ఎయిట్యూట్ వైపు వచ్చేది కాదు. బికాజ్ ఒక పర్సన్ ధర్మం గురించి రిస్క్ తీసుకుని మరీ బ్లాక్ మెయిల్ చేసినా గానీ, రిస్క్ తీసుకుని మరీ ఆ వీడియోని తనని స్టాండ్ అట్లాగే ఉంచి ఉంటే, పిరికోళ్లాగా వీడియో డిలీట్ చేయకుండా ఉండుంటే ఈ పాటికి కథ వేరేలాగా ఉండేది. నా అన్వేషణ గుర్తుపెట్టుకో, ఒకటి వీడియోని డిలీట్ చేయించాం అయిపోయింది కదా. అంటే వాడికి పాస్ట్ లో ఏముందో తెలియదు, వాడు దేని గురించి భయపడ్డాడో అస్సలు తెలియదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో వీడియోస్ డిలీట్ చేయించు. నేను పాస్ట్ లో ఏం తప్పులు చేయలేదు, నేను ఒక్క బెట్టింగ్ ప్రమోషన్ ని కూడా ఎంకరేజ్ చేయలేదు, నేను ఒకటి కూడా చేయలేదు కూడా. నేను పాస్ట్ లో మూవీ కంటెంట్ చేసుకున్నాను, ఆ తర్వాత కాంట్రవర్సీలోకి వెళ్ళాను, ఆ తర్వాత మళ్ళీ మూవీ కంటెంట్ లోకి వచ్చాను, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సీస్ లోకి వెళ్తున్నాను. నేను నిన్న కూడా మూవీ కంటెంట్ గురించి ఒక వీడియో పెట్టాను. సో ఐఎమ్ లైక్ షిఫ్టింగ్ టు ఓల్డ్ అండ్ న్యూ అట్లా నేను షిఫ్ట్ అవుతానే ఉంటాను. ఫ్యూచర్ లో కూడా నీలాంటి వాడు ఎవడైనా వస్తే అప్పుడు నేను నా స్టాండ్ నా ధర్మ గురించే ఫైట్ చేశాను, ఇప్పుడు నేను అదే చేస్తున్నాను, ఫ్యూచర్ లో కూడా నేను అదే చేస్తూనే ఉంటాను.